నమస్కారం. నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడిన వాలంటరీ వ్యవస్థ గురించి సోషల్ మీడియాలోనూ ప్రధానమైనటువంటి ఛానల్లోనూ అనేక కథనాలు, అనేక వార్తలు రావడం జరుగుతుంది. ఏమని వస్తున్నాయా అంటే వాలంటరీ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం రద్దు చేయబోతుందని కొంతమంది, వాలంటరీ వ్యవస్థలో మార్పులు తీసుకురాబోతున్నారని కొంతమంది, వాలంటీర్ల యొక్క సంఖ్యని తగ్గిస్తున్నారని కొంతమంది, ఇలా రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలోనూ, వార్తాపత్రికల్లోనూ, వార్తా ఛానళ్ళలోనూ హల్చల్ చేస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది? వాలంటరీ వ్యవస్థ గురించి తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలేంటి, ఆయన ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నాడు, ఏ పరిణామాలను ఎదుర్కోబోతున్నాడు అనేది తెలియాలంటే మా ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు ఒకసారి వాలంటరీ వ్యవస్థను గమనిస్తే, వాలంటరీ సిస్టమ్ అనేది కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఉండబడినటువంటి ప్రతి ఒక్క వాలంటరీ కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలే ఉన్నారు. వీళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, టీడీపీకి సంబంధించినటువంటి అనేక మంది నేతలు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ 5 ఏళ్ళు ఏం కామెంట్స్ చేశారంటే, వాలంటరీలు అనేవాళ్ళు పార్టీ కార్యకర్తల్లాగా చిన్న సైజు సైకోల్లాగా ప్రవర్తిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, టీడీపీ వాళ్ళకి సంబంధించి ఏ పథకాలు కూడా రాకుండా చూస్తున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలకు ఎంపీల కన్నా కూడా ఎక్కువగా బిల్డప్ ఇస్తూ ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. ఒక దశలో అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి ఏమన్నాడంటే, వాలంటీర్లు మహిళల్ని కిడ్నాపులు చేస్తున్నారు, మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాయమైపోవడానికి కారణం వాలంటీర్లే, వీళ్ళు కుటుంబాలకు సంబంధించినటువంటి డేటా మొత్తం తీసుకొని ఆ డేటాని రహస్య సంస్థలకు ఇచ్చి ఆ సంస్థల ద్వారా మహిళల్ని కిడ్నాప్ చేయిస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు చేశారు. ఏది ఏమైనప్పటికీ ఎలక్షన్ ముందు వరకు వచ్చేలేకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, వాలంటరీ వ్యవస్థని మేము అధికారంలోకి వస్తే కొనసాగిస్తాం, కొనసాగించడంతో పాటు 10,000 రూపాయలు జీతాన్ని మేము ఇస్తామన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంది 5,000, అదే మేము అధికారంలోకి వస్తే 10,000 రూపాయల జీతాన్ని ఇస్తామన్నారు. ఈ ప్రకటనతో ఏం చేశారంటే, వాలంటీర్లు కూడా చాలా మంది టీడీపీకి ఓట్లేశారు. ఎందుకు ఓట్లేసారు? ఎవరికైనా కానీ పెడతామంటే ఆశ, కొడతామంటే భయ్. ఈ నేపథ్యంలో 10,000 జీతం వస్తుంది కదా, మనం ఇన్నాళ్ళు 5,000కు పనిచేశాము, అది జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాన్ని ఇచ్చారా లేదనేది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనకు 10,000 జీతం ఇస్తారు కదా అని చెప్పేసి వాలంటీర్లు కూడా కూటమికి ఓట్లేసినట్టుగా చూసాం. అయితే ఈ రోజున ఎందుకు ఈ వార్తను మనం మాట్లాడుకుంటున్నామా అంటే, రేపు 1వ తారీఖున, జూలై 1వ తారీఖున వృద్ధులకు పంచేటువంటి పెన్షన్లని వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ సిబ్బందితోటి టీడీపీ ప్రభుత్వం పంచాలని చూస్తుంది. అంటే ఇక్కడ ఒక అంశాన్ని మీరు గమనించండి, అంతర్గతంగా మీరు గమనిస్తే వాలంటరీ వ్యవస్థని పక్కన పెట్టినట్టుగా అర్థమవుతుంది. అంటే వాలంటరీ వ్యవస్థని రద్దు చేసినట్టేనా అని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే మేమేం సమాధానం చెప్తున్నామా అంటే, 100% ఇప్పుడు ఉండబడినటువంటి వాలంటీర్లని టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు. ఇది క్లారిటీ. ఎందుకంటే వీళ్ళని విధుల్లోకి తీసుకోరు, వాళ్ళు వీళ్ళకి విధులను అప్పగించరు. ఒకవేళ వీళ్ళకి గనక విధులు అప్పగించేది ఉంటే, వీళ్ళనే కొనసాగించే ఆలోచన గనక చంద్రబాబు నాయుడు గారికి ఉంటే వాళ్ళ చేతనే వృద్ధాప్య పెన్షన్లు పంచిచ్చేవాళ్ళు. వాళ్ళ చేత పంచివ్వకోకుండా వాళ్ళను పక్కన పెట్టి సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బందితో పంచిస్తున్నారంటే అర్థమైంది, సచివాలయ సిబ్బందికి విధులు అప్పగించారంటే అర్థమైంది, వీళ్ళని పక్కన పెట్టారనే కదా, వీళ్ళని తీసేశారనే కదా. అయితే ఇప్పుడు ఏం చేయాలి? వాలంటరీ వ్యవస్థ రద్దయిపోయినట్టేనా, వాలంటరీ వ్యవస్థను తీసేసినట్టేనా అని మనం అనుకుంటే, ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థను అయితే చంద్రబాబు నాయుడు గారు తీసేయరు, కానీ వాలంటరీ లేని కొత్త వాళ్ళని నియమిస్తారు. ఆ కొత్త వాళ్ళు ఎవరయ్యా అంటే, ఎవరైతే ఈ 5 ఏళ్ల పాటు టీడీపీ కోసం కష్టపడ్డారో, ఎవరైతే ఈ 5 ఏళ్ల పాటు టీడీపీ కోసం అవమానాలు పడి, బాధలు పడి, అన్నిటికీ ఓర్చుకొని టీడీపీ జెండా పట్టుకొని టీడీపీ అధికారంలోకి వచ్చేంత వరకు అవిశ్రాంతంగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పోరాటం చేశారో వాళ్ళకి ఇప్పుడు అవకాశం ఇస్తారు. వాళ్ళకి అవకాశం ఇచ్చే దగ్గర 10,000 రూపాయల జీతం కార్యకర్తకు రావడం అంటే మంచి ఆలోచనే కదా. వాళ్ళకి అవకాశం కల్పిస్తూ కొత్త వాళ్ళని కంప్లీట్గా కరుడు గట్టినటువంటి టీడీపీ కార్యకర్తలకు మాత్రమే ఇక్కడ అవకాశాలు ఇవ్వబడును. కాకపోతే కొసమెరిపోయిందయ్యా అంటే, వాలంటీర్లని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సంఖ్యలో అయితే తీసుకున్నారో అదే సంఖ్యలో అన్ని లక్షల మందికే ఇక్కడ టీడీపీ ప్రభుత్వం అవకాశం ఇస్తుందా, లేకపోతే ఇప్పుడు ఊహాగానాలు వస్తున్నట్టు పంచాయతీకి ఒక 5గురునో, మండలానికి ఒక 10 మందినో, ఇలా లక్షల సంఖ్యలో ఉండబడినటువంటి వాలంటీర్ల యొక్క సంఖ్యని ఒక 40,000కో 50,000కో కుదిస్తారా అనేది మాత్రం ఆలోచించవలసినటువంటి విషయం. 100% చంద్రబాబు నాయుడు గారు అయితే వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తారు, పాత వాళ్ళని రద్దు చేసి
టీడీపీ వాళ్ళకి అవకాశం ఇస్తారు, 10,000 రూపాయల జీతం కూడా ఇస్తాడు. కానీ వాలంటీర్ల యొక్క సంఖ్యని తగ్గిస్తాడనేది మాత్రం హల్చల్ చేస్తుంది. ఇలా వాలంటీర్ల సంఖ్యను తగ్గిస్తే మాత్రం అది కొంత టీడీపీ మీద ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ పార్టీకి కొంత నష్టాన్ని చేకూర్చే విధంగా కూడా ఉంటాయి. ఇకపోతే వాలంటీర్లకి 10,000 జీతం ఇస్తున్నప్పుడు 10,000 జీతానికి తగ్గట్టు పని కూడా వాళ్ళ చేత చేయించుకోవాలి కదా. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రులు కానీ, ఆ కూటమిలో ఉండబడినటువంటి వ్యక్తులు కానీ ఏం ఆలోచిస్తున్నారంటే, వీళ్ళ యొక్క పరిధిని పెంచి మండల స్థాయిలో వీళ్ళకు కొన్ని అధికారాలు ఇచ్చి మండల స్థాయిలో వీళ్ళు పనిచేసే విధంగా చేసుకుంటే వీళ్ళకి ఇచ్చేటువంటి 10,000 జీతానికి సార్థకత లభిస్తుందని వాళ్ళ యొక్క విధులు పెంచేటువంటి ఆలోచనలో కూడా టీడీపీ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఒక అంశాన్ని అయితే మీరు క్లారిటీగా గమనించండి. ఇప్పుడు ఉండబడినటువంటి వాలంటీర్ వ్యవస్థ రద్దయి కొత్త వాలంటీరీ సిస్టమ్ రాబోతుంది అనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ మా నిజం మీడియా మాత్రం నిజాన్ని నిర్ధారించి చెప్తుంది. మా నిజం మీడియా ప్రతి సందర్భంలోనూ ప్రజలకు నిజాన్ని నిర్భయంగా తెలియజేయడంలో ముందుంటుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.